నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఆ రోజు అసెంబ్లీ సమావేశాల బడ్జెట్ తారాస్థాయికి చేరింది. ఎక్కడ చూసినా కూడా కొట్లాట మధ్యలో వాతావరణం ఉంది తప్ప బడ్జెట్ దేనికోసం, బడ్జెట్ వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు, మరి బడ్జెట్ని ప్రవేశపెట్టిన మంత్రులు లాభపడతా ఉన్నారా, లేకుంటే ప్రభుత్వం వాళ్ళు లాభపడతా ఉన్నారా, లేకుంటే ప్రజలకు ఇట్లా లాభం పొందే అవకాశం ఏదైనా ఉందా అని చూస్తే ఆ బడ్జెట్ మొత్తం నవరంధ్రాల నుంచి నీరు గారిపోయినట్టుగా అయిపోయింది ఆ బడ్జెట్ వ్యవహారం. అయితే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు మాట్లాడే మాటలు మీరు చూడొచ్చు. వారు బడ్జెట్ దేనికోసం పెడుతున్నారు, ఏ టైం కోసం పెడుతున్నారు, అసలు వ్యవస్థ దేనికోసం నడపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ ఏమో గ్యాస్ షార్టేజ్ ఏర్పడతా ఉంది, మరో సైడ్ ఏమో యూరియా షార్టేజ్ ఏర్పడతా ఉంది, మరో సైడ్ హైడ్రా పేరుతోటి కొన్ని ఇళ్లు కూల్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరో చోట ఆ వెలుగుమాట్ల గ్రామ ప్రజలని 62 ఎకరాలు కబ్జా చేయడానికి పేద ప్రజల భూముల్ని కబ్జా చేసే కార్యక్రమం దిశగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇది ఎక్కడ కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఆ బడ్జెట్ సెషన్లో కానీ ఆ ప్రజలకు ఏదైనా అందించే కార్యక్రమం దిశగా వీళ్ళు ఏం మాట్లాడతలేరు. ఏమంటారు, ఈ బడ్జెట్ని ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ప్రజలకు మేలు చేయకుండా చేస్తూ ఉన్నారంటే ఈరోజు మీరు ఏడ్పించినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎవరు ఏడ్పించలే. ఎక్స్పెషల్లీ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది ఆ యొక్క కర్మఫలం అనేది. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి అసెంబ్లీలో మీరే వినండి వాళ్ళ మాటలు ఒకసారి. పేదలకు మంచి చేస్తే ఓరుస్తారట. ఈ పేదల ఇళ్ళు కూల్చింది మీరేనా, పేదలని గోసపెట్టింది కూడా మీరేనా. ఇంకోటి యూరియా షార్టేజ్ గురించి మనం మాట్లాడారా అసెంబ్లీలో, యూరియా షార్టేజ్ గురించి మాట్లాడడం మనకు సాధన కాదు. పేద ప్రజల యొక్క ఇండ్లు కూల్చే హైడ్రా అనే పేరుతోటి విధ్వంసం క్రియేట్ చేసిన దాని గురించి మనకు మాట్లాడడం అలవాట్లేదు. పేద ప్రజలకు వాళ్ళకు కూడు లేదు, గూడు లేదు, నీడ లేదని ప్రభుత్వ భూముల్లో లేకుంటే ఇక్కడ చెరువు పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే అన్యాయంగా ఆక్రమించుకున్నారని వాళ్ళ మీద బుల్డోజర్లు పంపి వాళ్ళని అన్నం తింటున్నా కూడా సమయంలో ఇల్లు కూల్చారంటే మీ అంత పాపాత్ములు, రాక్షసులు, మీ అంత దుర్మార్గులు ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటారా? ఎక్కడ కూడా జాడతోటి దొరకరు. అట్లాంటి వాళ్ళు మీరు అందజేసినప్పటికీ ఆ పేదోళ్లకు ఇండ్లు ఇవ్వాల్సింది పోయి ఇందిరమ్మ ఇచ్చిన భూముల్లో కూడా, ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూముల్లో కూడా నివసిస్తున్న పేదల భూముల్ని కూడా కబ్జా చేసుకున్నారు కదా వీళ్ళందరూ కలిసి. తలా గుంట పంచుకున్నారు, తలా కోట్ల రూపాయలు పంచుకున్నారు. పంచుకునే విషయంలో వీళ్ళు ఇంత క్లారిటీగా ఉన్నారు. మరి అసెంబ్లీ సమావేశాలు ఆ చర్చ ఎందుకు పెట్టలే? ఈరోజు వడగళ్ల వర్షంతో ఎందరో మంది పంటలు నీళ్ళు రాలిపోతూ ఉన్నాయి, పంట నష్టం జరుగుతూ ఉంది. మరి నష్టపోయిన రైతన్నలకి పరిహారం ఏ విధంగా ఇస్తున్నారనే దాని గురించి ఏమైనా బడ్జెట్ పెట్టిర్రా? లేకుంటే ఈ రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ దరిద్రంగా ఉంది, మరి రోడ్లు ఒక సంవత్సరానికి ఆ రోడ్లను ఎక్స్టెండ్ చేయడమా లేకుంటే మరమ్మతులు చేయించడమా లేకుంటే కొత్త రోడ్డు వేయించడమా, అట్లాంటి ప్రతి కేంద్రం నుంచి బడ్జెట్ వస్తుంది, రాష్ట్రం నుంచి కొంత ఎస్టిమేషన్ తీస్తారు. నా డబ్బులు ఇటు పోతా ఉన్నాయి, ఏ పంది మింగుతా ఉన్నాడు, ఏ గాడిది మింగుతా ఉన్నాడు, దాని గురించి బడ్జెట్ సమావేశాల బడ్జెట్ ఉండదా? ఈరోజు పేద పిల్లలకు చదువుకోవడానికి వాళ్ళకు సహాయ వృద్ధి అట 5 లక్షల రూపాయలు. ఎవరైనా గట్టిగా చదువుకోవాలనుకుంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటూ మాట్లాడ ఇదే కాంగ్రెస్ సర్కారు. ఇప్పుడు నోరు మీద పదు, ఈ పెదాలు దాటి ఒక మాట కూడా రాదు. ఏమనంటే 8 స్కీములు పెడుతున్నా, కేసీఆర్ పెట్టిన స్కీములు తీసి వీళ్ళు 8 స్కీములు పెట్టడం అంటే దానితో లొట్టపీసే వారం ఎక్కడైనా ఉందా? దానితో దరిద్రమైన పని ఎక్కడైనా ఉందా? ఈ తీరుగా సాగుతూ ఉంది గవర్నమెంట్ లెక్కలు. మళ్ళీ ఏమంటాడు, ఓరుస్తారు. మీరు చక్కగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళెందుకు ఓడవారు? వాళ్ళకి ఏమైనా కుట్రానా? ఈరోజు మీరు చేసిన విధ్వంసాలకు ప్రతి చోట ఓదార్పునిచ్చింది అదే బీఆర్ఎస్ పార్టీ కదా. ఈరోజు అంతో కొంత బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బతుకుంది కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రతుకున్నారు. లేకుంటే ఆ బీఆర్ఎస్ పార్టీ కనుక లేకపోయి ఉంటే ఈరోజు మొత్తం పూర్తిసారి ఊడ్చిపడేసేటోళ్ళు మీరైతే. అంతా కబ్జాదారులు, మంత్రులు అందరూ కబ్జాదారులు ఎక్కున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ కథ చూడండి. ఇక బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్కు సభ అంటే గౌరవం లేదు. ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ వాళ్లకు కంటగింపుగా ఉంది. 1.15 కోట్ల ఫ్యామిలీలకు 5 లక్షల ప్రమాద బీమా కనిపిస్తలేదు. అది కేసీఆర్ పెట్టిండు అబ్బా, మీరు పెట్టుడేంది? కేసీఆర్ పెట్టిండు కదా, మీరు కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లు కాదు కదా అది. దాని పేరు మార్చేస్తే మీరు పెద్దగా పొడిగించినట్టు ఏం కాదు కదా. భలే మాట్లాడతాడు. ఉద్యోగి చనిపోతే రూపాయలు 1.20 కోట్ల బీమా భరోసా ఇచ్చినాం. ఇప్పటిదాకా రిటైర్డ్ అయిన ఉద్యోగులకే దిక్కులేదు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్లకే దిక్కులేదట. ఇప్పుడు ఉద్యోగి చనిపోతే వాళ్ళకు 1.20 కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చారట భీమాని. ఇన్ని దొంగ మాటలు దేనికి? ఎక్కడైనా ఇచ్చినట్టు ఎక్కడైనా ప్రూఫ్ ఇచ్చారా వీళ్ళు? ఎక్కడ కూడా లేదు. మాటల్లో మాత్రం బాగా సాగిస్తుర్రు. అంటే ఆ గనివేల కోట్ల రూపాయలు వీళ్ళు మింగిర్రు, దొబ్బిర్రు అంతా. ఇప్పటి వరకు మేము తెచ్చిన అప్పులు రూపాయలు 1.59 లక్షల కోట్లు. సిగ్గుండాలబ్బా. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు మాట్లాడే మాటలకు కొంచెం సిగ్గుండాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 3.11 కోట్ల రూపాయలు మేము అప్పు తెచ్చినాం. దేనికోసం తెచ్చినాం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము అప్పులు కట్టుకోవడానికి ప్లస్ మా జేబులు నింపుకోవడానికి రాహుల్ గాంధీకి పంపడానికి మేము కొంత డబ్బులు తెచ్చినాం అనుకుంటూ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈరోజు ఈ కథలేంది, కొత్త కథలు, ఈ దొంగలు ఎక్కలేంది? గీన్నే కాంగ్రెస్ వాళ్ళు అక్కడెక్కడ లెటక్కున దొరికిపోతుర్రు. సరిగ్గా కూడా వాళ్ళ కొసదాకా కూడా ఆ దొంగతనాన్ని సరిగ్గా ముందుకు ఓరిస్తలేరు వీళ్ళందరూ కలిసి. మీరు చేసిన అప్పులకు తిరిగి కట్టింది రూపాయలు 1.8 లక్షల కోట్లు. ఇవన్నీ దొంగ పత్రాలు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ చెప్పిందబ్బా, క్లారిటీగా చెప్పింది. ఆ తర్వాత ఆర్బీఐ కూడా లెక్కలతోటి సహా తేల్చి చెప్పింది. పార్లమెంట్లో పలుసార్లు బీజేపీ ఎంపీలు కూడా బల్లగుద్ది చెప్పారు తెలంగాణ అప్పులైతే తెలంగాణ అప్పుల నుంచి కట్టే మిత్తిలెంత అని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1.8 లక్షలు మేము కడుతున్నామంటే వీళ్ళు చేసిన అప్పులకు వీళ్ళు కట్టుకుంటున్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు కాదు. ఒక సంవత్సరం ఆర్థిక బడ్జెట్ అంతా లేదు మన తెలంగాణ రాష్ట్ర అప్పు. దాన్ని పట్టుకుని అప్పయింది అనుకుంటూ ఒకటే కొట్టుకుంటూ తిరుగుతున్నారు తప్ప మరి వీళ్ళకి అంత దమ్ము లేదా? కేసీఆర్ అంత దమ్ము లేదు వీళ్ళకు. మరి కేసీఆర్ అంత మగోళ్ళు కారా వీళ్ళు? కేసీఆర్ ఆనాడు ఆంధ్ర పెద్దందారును తన్ని తరిమి తెలంగాణ ఎడమ చేతితోటి బక్క చిక్కిన పానంతో తెలంగాణ విభజించిండు. విభజించి ఏనాడైనా ఆంధ్రలో అప్పు చేసిపోయిర్రు. కిరణ్ కుమార్ రెడ్డి బొక్క పెట్టిపోయిండు. ఆంధ్రలో మొత్తం కలిసి తెలంగాణ దోచుకున్నారు. లంకె బిందెల కోసం వచ్చిన ఏనాడైనా కేసీఆర్ అసెంబ్లీ సాక్షి ఎక్కడ మాట్లాడారా? ఎక్కడ కూడా మాట్లాడలే కదా. ఆమ్దాన్ని పుట్టించే ఆలోచన నా దగ్గర ఉంది, వ్యవస్థను నడిపే బాధ్యత నా దగ్గర ఉంది, తెలంగాణ డెవలప్మెంట్ చేసే ఆ యొక్క స్కీమ్ నా దగ్గర ఉంది అనుకుంటూ ప్రతి ప్రెస్ మీట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఆయన పద్ధతిగా 4.5 కోట్ల ప్రజలకు ఆ యొక్క మాట చేరేంత వరకు మాట్లాడేటోడు. కానీ వీళ్ళట్లా కాదు. మాట్లాడితే కేసీఆర్ ఆపోజిషన్ పార్టీ లేకుంటే వాళ్ళు చేసిన అప్పు తప్ప వీళ్ళతోటి ఏం కాదా? మీతో ఒరగదేది కాదా మీతోటి? అలాంటప్పుడు రాజీనామా చేయాలి కదా. మరి ఇంత సిగ్గు శరం లేకుండా ఎందుకు సాగుతున్నారు? సీట్లలో ఎందుకు ఉంటున్నారు? మిమ్మల్ని నమ్మి కదా ప్రజలు ఓటేసింది. అది కూడా లేదు వీళ్ళకి. ఇక మీరు ఇక్కడ చూడండి, అసెంబ్లీలో బడ్జెట్పై రిప్లైలే తొక్కలేదు. ఆడ ప్రతిపక్షం వాళ్ళు వాయిస్తూ ఉన్నారు, దబడబట్టి అటు ఇటు వాయిస్తూ ఉంటే మాట్లాడే సరిగ్గా దమ్ము లేక మైకులు కూడా చెప్తా విన్నారు వీళ్ళు. అంతే తప్ప ఒక్కరికి సమాధానం చెప్పేంత సబ్జెక్ట్ ఒక్కరికి కూడా లేదు. సరిగ్గా చదువుకుంటే కదా, చదువుకునేదిలో రోడ్లు పట్టుకొని తిరిగిర్రు. ఎలక్షన్ వచ్చే టైంలో నేను డిగ్రీనేమో అమెరికాలో చదివినా, హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినా, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటూ వచ్చినట్టు కానీ ముందు ఒక పత్రం పెడితే చూసి కూడా చక్కగా చదవడం రాని అంత గొప్పలు మేధావులు ఈరోజు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా మంత్రివర్యులుగా సాగుతూ ఉన్నారన్నమాట. వీళ్ళు ఫైర్ అట. నిన్న అసెంబ్లీ చూస్తే అందరూ అర్థమైంది. అసెంబ్లీ కింగ్ హరీష్ రావు ఒక్కడే ఉన్నాడు తప్ప ఆడ కాంగ్రెస్ నుంచి ఒక్కడు కూడా గర్జించేటోడు లేడు. మీకు దండం పెడితే అధ్యక్ష మైకులు కట్ చేయండి అని మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కడైనా నేను సమాధానం ఇస్తున్న మాట కానీ ఎవరైనా లేచిర్రా? సభని తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష అనే మాట తప్ప అక్కడ ఎవరైనా సబ్జెక్ట్ని మాట్లాడిండా? ఫస్ట్ అది చెప్పాలి. ఎవరు కూడా మాట్లాడరు. ఆ సబ్జెక్ట్ వీళ్ళకి రాదు, మొదలది రాదు. ఇక ఏమంటారు బట్టి విక్రమార్క గారు? ప్రజల పట్ల బీఆర్ఎస్ కు బాధ్యత లేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళకు ఉన్నంత బాధ్యత ప్రపంచంలో ఎవరికి లేదు. గొప్ప బాధ్యత వీళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఇల్లు కూల్చే బాధ్యత, లేకుంటే భూములు దోచుకునే బాధ్యత, పేదోళ్ళు ఎక్కడో ప్రభుత్వ భూములు ఇల్లు కట్టుకుంటే అన్నం తింటున్న సమయంలో వాళ్ళ మీద ఇల్లును కూల్చేసి మరి ఆ భూమిని కబ్జా చేసే బాధ్యత వీళ్ళకు ఉన్నది ఎవరికి ఉంటుంది చెప్పండి? వాళ్ళకే ఉంటుంది. బడ్జెట్లో నిధులపై రచ్చ, సంక్షేమానికి ఫండ్స్ ఎందుకు తగ్గించారు? మహేశ్వర్ రెడ్డి కేంద్రం నుంచి కనీస సహకారం లేదన్న మంత్రులు సీతక్క, పొన్నం శ్రీధరబాబు. మరి మీరేం చేస్తున్నారు? మరి సహకారం లేదంటే మీరేం చేస్తున్నారు? 1కి 67 సార్లు ఢిల్లీకే పోతుంది. మరి పోయి ఏం పీక్కొని తీసుకొచ్చిర్రు? మరి ఆడ నుంచి 1 రూపాయని తీసుకొచ్చిర్రా? పార్లమెంట్ నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఒక్క పైసా, నయా పైసా తెలంగాణ సొమ్ముని పందులు లెక్క దోసుకొని బ్యాగుల్లో మోసుకొని రాహుల్ గాంధీకి ఇచ్చొచ్చాడు తప్ప నరేంద్ర మోడీతో ఏనాడైనా అరే మా దగ్గర నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టుకోబోతున్నారు, 1 రూపాయి కూడా మాకు ఇస్తలేరు, ఇదేంది కట్టాలి, ఎక్కడ పోయి ధర్నాలు చేయడం చేత కాదా? కానీ బీసీ రిజర్వేషన్ కోసం వీళ్ళు 50,000 కోట్లు పెట్టి అక్కడ జంతర్ మంతర్లో పోయి వీళ్ళు ధర్నాలు చేస్తారు. ఈరోజు పార్లమెంట్ నుంచి 1 రూపాయి రావట్లేదంటే సీతక్క గారు మీరు సొంత నియోజకవర్గాన్ని వదిలేసిర్రు. మీకు రీల్స్ కూడా ఈ మధ్య ఆగినాయి ఎందుకో. మీరేమో ఈ మధ్య కనబడతలేరు మేడం గారు. ఆసిఫాబాద్లో కనబడతలేరు, రాష్ట్రంలో యాడ చూసినా కనబడతలేరు. మళ్ళీ 10 ఏళ్ళ నుంచి మీరేం చేసిర్రు హరీష్ అన్నా అని కూడా సాగదిస్తారు మేడం గారు. మరి మీరేం చేసిర్రు? మరి 4-3 సార్లు ఆ ములుగులో గెలిచిర్రు. మీరేం చేసిర్రు? బీఆర్ఎస్ చేసిన రోడ్లే ఉన్నాయి, వాళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలే ఉన్నాయి. మరి మీతోటి ఏ గూడెంకి ఏ ఊరికిందో అది కూడా చెప్పండి బయటకు వచ్చి. మేడం గారు ఓట్లప్పుడే బయటకు వెళ్తుర్రు, అప్పుడప్పుడు చిన్నపాటి రీల్స్ చేసుకుంటుర్రు. అంతో కొంత మొన్న గద్దరవరస్ అందరికి ఇచ్చిర్రు కానీ ఒక సీతక్క ఇస్తే అయిపోవు. సీతక్క గారి గద్దరవరస్ ఇస్తే అయిపోవు. ఇక వీళ్ళ కథలకి ఇట్లుంటాయి.
8 మంది ఎంపీలు తెలంగాణకు ప్రత్యేకంగా ఏం తెచ్చారని నిలదీస్తారు. మరి మీరేం తెచ్చారు? మరి మీ దాంట్లో కూడా 8 మంది ఆణిముత్యాలు ఉన్నారు కదా, జాతిరత్నాలు ఉన్నారు కదా, మీరేం చేశారు? మరి ఏ వరాల పట్టి గడ్డి కోసుకుంటున్నారా? దేనికోసం ఉన్నారు? వాళ్ళ ఎంపీలు ఉన్నారు అసలు రాష్ట్రంలో? ఇగో కడియం కావ్య అన్నట, కడియం కావ్య మా అక్క అసలు జాడతోటే లేదు. గెలిచినప్పుడు సంధి ఆవిడ గారు యాడుంటారో కూడా తెలియదు, ఎందుకోసం గెలిచిర్రో తెలియదు, ఏదో సీక్రెట్ ఏజెంట్గా మెయింటైన్ చేస్తారు ఆమెని, బయటికి రానియడం లేదు. కాంగ్రెస్లో ఉన్న 8 మంది ఎంపీలు వాళ్ళందరూ హిడెన్ బ్యాచ్ అంతా. ఆంధ్ర వాళ్ళు నిధులు తీసుకెళ్తే కళ్ళప్పగించి చూస్తున్నారని ఫైర్. కాంగ్రెస్ ది చీటింగ్ బడ్జెట్ అన్న మహేశ్వర్ రెడ్డి 10 నెలల కాగలెక్కలతో బండారం బయటపడిందని వెల్లడి. 1.38 లక్షల ఆదాయాన్ని రూపాయలు 2.4 లక్షలుగా ఎలా చూపిస్తారని ప్రశ్న. చీటింగ్ బడ్జెట్ అనడాన్ని ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు. చీటింగ్ అనే పదాన్ని రికార్డు నుంచి తొలగిస్తామన్న స్పీకర్. అసెంబ్లీలో గంటన్నరకు పైగా వాడా వేడి చర్చ, రచ్చ రచ్చ. ఈ రచ్చరచ్చల మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే ఆ బడ్జెట్ నిలిచే బడ్జెట్ కాదబ్బా. వీళ్ళు పోయినసారి 2024, 2025 సంవత్సరం రోజున వీళ్ళు అదే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మరి ఎంతమందిని సాగదీశారు? మరి 1.5 మహిళలకు కోటీశ్వరరావు చేస్తా అని చెప్పారు. ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క మహిళకు పెట్రోల్ బంక్ పెట్టిస్తా అని చెప్పారు. మరి ఆడదాకా వచ్చినాయి అవి? పెట్రోల్ బంకులు ఇరానోడు పంపిస్తలేడా? లేకుంటే బంకులు శాంక్షన్ చేస్తలేడా? లేకుంటే రేవంత్ రెడ్డి చెక్కులు మూవ్ అవుతలేవా? దేనికోసం అవుతలేవు? అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక సీఎంగా ఎవరైనా చూస్తున్నాడా? ఫస్ట్ ఎవరైనా సొంత కాంగ్రెస్ కార్యకర్తలే దేకట్లేదు, ఆయనని చూసుకుంటలేరు. ఇక ఇంత దిగజారిన స్థాయిని పట్టుకొని ఇక మేము ఊగుతున్నాం, మేము లాగుతున్నాం. ఒకటే, ఈ బడ్జెట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించినట్టు లేదు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన బడ్జెట్ సమావేశాలు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఆయన మాట్లాడిండు, ఆయన చేసిండు. కానీ వీళ్ళట్లా కాదు, సందులో సడమియా లెక్క కాందాన్ని అయిందాన్ని కానట్టు వీళ్ళు పొడిగించి సాగదీసి ప్రజల్ని మొత్తం కన్ఫ్యూజన్లో పెట్టి ఎంత బడ్జెట్ ఎట్లా కేటాయిస్తున్నాడో దాని మీద వీళ్ళకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఏదో A4 షీట్ మీద టైపింగ్ చేసుకుని వచ్చిర్రు, ఇక వచ్చింది కదా అని చదువుకుంటూ పోయిరు తప్ప ఆ బడ్జెట్ మీ నెత్తిలో నిలిచిన వెంట్రుకతో కూడా లెక్కలో పెట్టుకునేంత బడ్జెట్ అది. అందుకనే చెప్పిన నవరంధ్రాల నుంచి నీరు గారిపోయిన బడ్జెట్ అది, అంతే తప్ప దాంతో అయ్యేది ఏమి లేదు.